ముందు తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు 11,062 కోట్ల మేరకు హైదరాబాదులో 10,500 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి జపాన్కు సంబంధించిన కంపెనీ ముందుకొచ్చిందని ఈ కథనాన్ని ఇచ్చారు. ఒప్పందం చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. డయాగ్నోస్టిక్స్ డల్, పేదలకు పూర్తి స్థాయిలో పడని ప్రభుత్వ వైద్య పరికరాల కేంద్రాలంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వస్తే ప్రధానమైన వార్తలు రాజధానిలో కమిషన్ల పర్వం, అలాగే మద్యం కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, అలాగే వీటితో పాటు మరికొన్ని వార్తలు కూడా ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు కొద్దిగా సంక్షిప్తంగా వాటి మీద కూడా మాట్లాడుకుందాం. భూ కబ్జాలను సహించం, నేనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తా, తొలుత కాకినాడ విశాఖలో తిరుగుతా, భూదందా బాధితులతో మాట్లాడతా, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. మరి జనరల్గా భూ కబ్జాలు ఇవన్నీ రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వస్తాయి, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారితో ఆయనే షాడో సీఎంగా ఉన్నాడని ఇది చేస్తున్నారా, లేకపోతే అసలు ఈయనకి అధికారం ఉంది? ఒకవేళ వెళ్ళదలిస్తే మొన్న ఆస్ట్రేలియాలో ఒక అతను ఎన్ఆర్ఐ తన భూమిని తిరుపతే కదా మిత్రమా, తిరుచానూరులో జనసేన వాళ్ళు ఎట్లా వేధిస్తుందని చెప్పారు కదా, భూ కబ్జా చేసి. దాని గురించి వెళ్తే బాగుంటుందేమో. మరి గోపి గారు మీరు చెప్పండి, ఏమిటి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం అధికారం ఉంది? ఆయన డిప్యూటీ సీఎం అనేంత మాత్రాన సీఎం హోదాలో వెళ్ళలేరు కదా. కనీసం సీఎం కుమారుడైతే ఆయన పవర్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, ఆయనే షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళాడంటే పోనీ అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏం చేస్తారు? మొత్తం అధికార యంత్రాంగం అంతా ఆయన దగ్గరికి వస్తుందా? నిజంగానే భూ కబ్జాలు కనుకున్నప్పుడు జనసేన వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు చాలా కనపడుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో. భూ దందాలు కానీ ఇతరత్ర. ఎవరు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యేనా, ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే? జనసేన బీజేపీయా? ఆయన ఏకంగా మీరు చెప్తుంటారు కదా యలమంచిల ఎమ్మెల్యే మీద కూడా అక్కడ రాజాం కాదు, శ్రీకాకుళం పక్కనే ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు, లేడీ ఎమ్మెల్యే మీద కూడా వచ్చినాయి. లేడీ ఇట్లా కొంతమంది మీద వస్తున్నాయి. మరి వాటి జోలికి వెళ్లకుండా మరి ఈయన వెళ్ళి ఏం చేస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అధికారాలు ఏంటి? గోపి గారు. సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు. అధికారాలు అయితే ఏమి లేవు కానీ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది తనే కాబట్టి, తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉండడానికి కారణం తనే కాబట్టి తనకి చాలా అధికారాలు ఉంటాయనే భావనలో ఆయన ఉన్నారు. లోకేష్ షాడో ముఖ్యమంత్రిగా నడుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు చాలా వరకు, అధికారుల పనితీరు చాలా వరకు కూడా లోకేష్ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది. ఇది జనసేన టీడీపీ మధ్య క్లాష్ నడుస్తుందండి. ఈ జనసేన టీడీపీ క్లాష్ నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో జనసేనను నాయకులని టీడీపీ వాళ్ళు దగ్గరికి రానివ్వడం లేదు, టీడీపీ నాయకుల్ని తోసేసి జనసేన వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ మొత్తం భూ కబ్జాలన్నీ తనే చూస్తాను అని మాట్లాడడం జరుగుతుంది. అంటే విశాఖపట్నంలో భూ కబ్జాలు చాలా ఎక్కువ జరిగాయి లేదా జరుగుతున్నాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఆరోపణ. మరి అది ఎంతవరకు నిజమో ఏం చేస్తారో తెలియదు. కానీ అయితే ఈయన మంత్రివర్గ పరిధిలోకి రానిటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రకటించడం అయితే తెలుగుదేశానికి ఒక సవాలుగానే చెప్పుకోవాలి. తెలుగుదేశం నాయకులు దీన్ని ఈ ఉప ముఖ్యమంత్రి ప్రకటనను ఏ విధంగా తీసుకుంటారు, ఆయనకు ఎంత మేరకు సహకరిస్తారనేది ఒక విషయం. ఇకపోతే జనసేన నాయకులు చాలా నియోజకవర్గాల్లో దందాలు చేస్తున్నారు. అందులో భూ కబ్జాలు కూడా ఉంది. భూ కబ్జాలు చాలా చోట్ల చాలా ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో జనసేన నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఇసుక దందాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి వాటిని సరి చేసుకోకుండా పవన్ కళ్యాణ్ వచ్చేసి మరి రాష్ట్రం అంతా నేనే తిరుగుతాను, అన్ని చోట్ల భూ కబ్జాలు ఆపేస్తాను అనడం అయితే కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది.
Right. ఇది ఈ పొత్తు అయితే కొంతకాలం అంటే ఎక్కువ పొత్తుల కాలం గురించి అంటే మనం కొనసాగేలాగా లేదు. తర్వాత మాట్లాడుకుందాం. పొత్తులు ఇప్పుడు ఒకసారేమో నా వల్లే వచ్చిందన్నారు, ఇంకోసారేమో చంద్రబాబు గారు మీ అంత గొప్ప నాయకుడు లేడు, మీతోటే మీ వల్లే నేను ఉన్నానన్నట్టుగా ఇంకోసారి మాట్లాడాడు. సో ఆయన మాటలకి ఒక స్టాండర్డ్ ప్రాతిపదిక లేదు కాబట్టి మనం వాటి మీద ఆధారపడి ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఈ నిర్ణయం తీసుకుంటాడు అనుకోవడానికి వీల్లేదు. మరి ఈ తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు ఈయనకి అసలు రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఏం చేస్తారు? మరి షాడో సీఎం లోకేష్ గారు ఒప్పుకుంటారా, చంద్రబాబు గారు ఒప్పుకుంటారా ఈ మరి అనేదే ఇప్పుడు సమస్య. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి మరి ఇది వాళ్ళు బిల్డప్ బాబాయిలే ఇచ్చారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చిన వార్తను మీరు సమీక్ష చేశాడు సార్. సమీక్ష చేసిన దాన్ని బట్టి వాళ్ళు 2 పత్రికల్లో కూడా వచ్చినాయి, రెండిట్లో వచ్చింది. సమీక్ష చేశాడంట ఆయన దగ్గరకు వచ్చిన అర్జీలన్నింటినీ సమీక్ష చేసి అధికారులతో మాట్లాడేసి నేను వచ్చేస్తున్నా, 2 జిల్లాల్లో ప్రోగ్రాం పెట్టేస్తున్నాను, భూములు కబ్జా చేసిన వాళ్ళందరినీ విడిపించేస్తున్నాడు. మంచి కార్యక్రమం, విడిపించాలి. ఫస్ట్ మీ నాయకుడి కూడా కబ్జా చేశారు, అట్లానే మీ నాయకులు చాలామంది కబ్జా చేశారు. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మీకు పనిచేసినటువంటి జనసేన నాయకుడు ఎవరైతే ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి బొర్రా రాజేంద్ర ప్రసాద్ అనే అతను కొన్ని కోట్లాది రూపాయల విలువైనటువంటి భూమిని తిరుచానూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తే ఎస్పీకి వెళ్ళి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాడండి. 4 సార్లు వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ ఇస్తే సిఐఈ తెలుగుదేశం వాళ్ళందరూ కుమ్మక్కయ్యి అసలు ఇతను చెప్పిన దాన్ని ఏం పరిగణలోకి తీసుకోకుండా ఇంకా వాళ్ళకే ఫేవర్ చేస్తున్నారు అనే దాని మీద అతను కొన్ని వీడియోలు కూడా పెట్టాడు. ఆయన స్వయంగా చెప్పాడు, ఇది ఏపీనా బీహారే చాలా బెటరు, ఏపీలో ఈ విధంగా భూములన్నీ లాగేసుకుంటున్నారని చెప్పి. 2, నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ నాయకుడు మురళి అనే అతను చిలకలూరిపేటకు సంబంధించి మొత్తం సోషల్ మీడియాలో వస్తుంది, మీరు చూడొచ్చు. అతను చిలకలూరిపేట హైవే అమ్మటే వాస్తవమే చిలకలూరిపేట హైవే అమ్మటే అతను ఒక ఫంక్షన్ హాల్, అది ఒక ఏమంటారు సార్ కాంప్లెక్స్ ఒకటి కట్టాడు, షాపింగ్ కాంప్లెక్స్. 60 కోట్ల రూపాయల విలువ పైగా చేసిద్దంట. మంగళగిరి దగ్గర కాదండి, ఆ 60 కోట్ల రూపాయల విలువైనటువంటి దాన్ని ఎవరైతే ఇప్పుడు కబ్జా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్ పేరు కూడా స్వయంగా చెప్తున్నాడు. అతను నారా లోకేష్కి సంబంధించినటువంటి వాళ్ళకి 22 లక్షల రూపాయలు నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం అంట. ఎవరికి ఇచ్చుంటారు? అది పేర్లు కూడా కొన్ని సార్ వాళ్ళు నారా లోకేష్ సంబంధించి ఎవరు రాంబాబు ఎర్రగోర్ల అనే అతనికి అట్లా ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్. సో అపాయింట్మెంట్ కోసం అది డైరెక్ట్గా నారా లోకేష్ కూడా పంపించాడు అతను. ఇక నారా లోకేష్ ఫోన్ నెంబర్ కూడా అతని దగ్గర ఉంది. నారా లోకేష్ కూడా చేస్తే నారా లోకేష్ ఇతను కలిశాడు ఆస్ట్రేలియాలో. నారా లోకేష్ అప్పుడు లేదు, ఇతను ఆస్ట్రేలియా, ఇతను అమెరికా, జనసేన అతను ఆస్ట్రేలియా. సో నారా లోకేష్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆల్రెడీ ఆ పర్యటనలో కలిసాడు. ఏదైనా సరే వాస్తవం అయితేనే చెప్పండి, ఆధారాలు ఉంటేనే చెప్పండి, కాదా అనేది కూడా మీరు. ఈ ఫొటోస్ అన్ని నారా లోకేష్ అతను ఎవరైతే ఉన్నారో ఆ మురళి అనే అతను కలిసి డైరెక్ట్గా మహా అయితే ఏం చేస్తారు, నన్ను చంపేస్తారు అంతే కదా అన్నాడా. అంత దారుణమైనటువంటి పరిస్థితులు నేను కూడా చూశాను కానీ నాకు సరిగా అర్థం కాలేదు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో వేధిస్తున్నారు, బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు వచ్చి అక్కడ తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టేస్తున్నారు, అసలు ఇక్కడ వినడానికి వీల్లేదు, మొత్తం ఇది మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి అది పెద్దది నడుస్తా ఉంది సార్. ఇది ఆల్రెడీ నెలల తరబడి నడుస్తూనే ఉంది ఇది. సో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ తంతు చేస్తున్నారని స్వయంగా ఆయనకు పనిచేసినాడు. వాళ్ళ పిల్లలతో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయించాడు, చిన్న పిల్లలతో కూడా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మీ కూటమి ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళ భూముల్ని మీరే కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి కనపడుతుంది. రెండోది వీళ్ళ నాయకులు కబ్జా చేస్తున్నారు. ఏది జనసేన పార్టీకి సంబంధించినటువంటి యలమంచిల ఎమ్మెల్యే మీద అనేక ఆరోపణలు, ఎవరో లేఖి స్కిట్ చేశాడు విజయ్ కుమార్ అని చెప్పి మొన్న 11 లేఖి స్కిట్ చేసిన అతని మీద ఉన్నాయి. హెచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే మొదలుకొని మొన్న పంతం నానాజీ అనుచరులు భూములు కబ్జా చేశారన్నది వచ్చినాయి. భూములు కబ్జాకి సంబంధించి ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, మొన్న ఒక 71 మంది 30% లోపే పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి మనం సర్వే వచ్చింది సార్ ఐఐటి వాళ్ళు. దాంట్లో 17 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 మంది కదా, 21 మందిలో 17 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ప్రధానంగా రాశారు ఏదైతే భూములు కబ్జా ఆరోపణలు అనేది. అంటే 100కి 30 మార్కులు లోపు వచ్చిన వాళ్ళు, అదే 100కి 40-50 ఇస్తే ఇంకా 150 మంది వస్తారు లెక్క ప్రకారం. సో ఇవన్నీ క్లియర్ గా ఐఐటి వాళ్ళు సర్వే చేసిన ముందు ఆ సర్వే దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేస్తే బాగుంటది కదా. బీజేపీ ఎమ్మెల్యేలు 4 ఉన్నారు సార్, జనసేన ఎమ్మెల్యేలు 17 ఉన్నారు, 2 కలిపి 21 ఉన్నారు, వాళ్ళ 71లో మిగిలిన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అది కూడా 30% లోపు వాళ్ళకి మార్కులు అయితే 30% లోపు వచ్చిన వాళ్ళు. సో అంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేది కాదు. అసలు ఈయన రెవెన్యూ మినిస్టర్ కాదు కదా, ఈయనకి లేని అప్పుడు అట్లాగే సీజ్ ద షిప్ అని నవ్వులు పాలయ్యాడు కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఈయన నవ్వులు పాలవడా అట్లా కాదు. ఈయన బహుశా జగన్ గారి టైంలో అది జరిగిందని ఆరోపిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెప్పు పొందుతాడు. కాదు కదా సార్, ఈయన సంబంధించినటువంటి శాఖల మీద ఈయన దృష్టి పెట్టాలి ముందు.
ఇప్పుడు కాశీనాయన క్షేత్రాన్ని కూలిస్తే ఈయన ఇప్పటి వరకు నోరెత్తి మాట్లాడారు. అది ఆయన శాఖకు సంబంధించి అది లోకేష్ గారు దాని మీద లోకేష్ మాట్లాడతారు. అసలు ఇది ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఏదో కాకినాడలో చిన్నపిల్లలాగా మీ ఇష్టం ఉన్నట్టు. కాకినాడ తిరుపతి రెఫర్ చేశారంటే కాకినాడలో ద్వారంపూడి మీద ఈయనకి కోపం ఉంది కదా, ఏదో రకంగా అతన్ని ఇబ్బంది సీజర్షిప్ అతను కాదు అసలు శాఖ. ఆ? సీజర్షిప్ కాదు కాదు, ఇవాళ భూములకు సంబంధించి ఒక ఆయన ఎవరో ఏదో బ్రాహ్మణునికి సంబంధించిన ఆస్తి ఇది చేశారని చెప్పి రాశారు. మరి వాళ్ళ మీద ఏదో రకంగా ఆరోపణ చేయాలా అది ఇంకెవరో మనకు తెలియదు. బట్ ఈయనకున్న పాత శత్రుత్వాలు లేదా కక్షలను ఇప్పుడు తీర్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనేది నాకు ఒక కక్షలో శత్రుత్వాలు తీర్చుకోవడానికి కాదు కదా అధికారం ఇచ్చింది. సరే ఇప్పుడు న్యాయపరంగా నిజంగా రెడ్ బుక్ పాలన కదా, నిజంగా మీ హయాంలోనే ఇన్ని ల్యాండ్లు కబ్జా అనేది జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అక్కర్లేదేమో, అప్పుడు ఏదైనా జరిగితే వాటినే బట్టి సార్ నిజంగా జరిగితే తీసుకోండి, మేము దానికి అనట్లేదు కదా. కానీ ఊరక లేనిపోని కేసులు పెట్టి వేధించేటటువంటిది వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు కదా. అదొకటే మనం క్లియర్గా చెప్తాం. రైట్. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ భూ కబ్జాల వ్యవహారం మీద ఎట్లా చేస్తారు ఏమిటి, ఆయనకున్న అధికారాలు ఏంటి, ఆయనే సూపర్ చీఫ్ మినిస్టర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే లొకేషన్ మించి వెళ్ళిపోవాలని చూస్తున్నారా అనేది మనం వెండితెర మీద కొద్ది రోజుల్లో చూద్దాం. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ డార్లింగ్ మంత్రి అంటే ఆయన రెవెన్యూ మంత్రి హైదరాబాద్ లో హోటల్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తిరుగుతాడు, ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇచ్చింది, అరే వాళ్ళే రాశారు. అంటే ఈ ప్రభుత్వంలో ఎట్ట పనితీరు ఉందనేది వాళ్ళే రాశారు. ఏదైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి మీద భూ కబ్జాలు ఆరోపణలు వాస్తవా కాదని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరిశీలించి వాస్తవాలు చెప్పి ప్రభుత్వాన్ని వీళ్ళని ప్రశ్నిస్తే మా బోటి వాళ్ళని కూడా సమర్థిస్తాం. అది తప్పు కాదు అంతవరకు. కానీ ఆ ధైర్యం ఆయనకు ఉందా లేదా అనేది చూద్దాం. సందర్భంగా పాస్టర్లకు కూటమి సర్కారు శుభవార్తట. 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈయన షాడో సీఎం గారి కింద లెక్కాయి కాబట్టి ఈయన ఇస్తే మనం తప్పట్టక్కర్లేదు. నారా లోకేష్ గారు ఇచ్చారు. మరి అదే బీజేపీ వాళ్ళు అప్పుడు సునీల్ దేవధర్ ఏమంది ఇచ్చాడండి, ఆన్ ది అదర్ హ్యాండ్ యువర్ గవర్నమెంట్ అంటే జగన్ గారి గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ 5,000 rupees per month for Christian pastor from Hindu taxpayers' money. Your MP publicity accepted. Your MP publicly accepted that missionaries are pouring money and converting Hindus ఇన్ ఏపీ అని ఏదో సునీల్ దేదర్ ఏదో పిచ్చి మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? తెలుగుదేశం వాళ్ళు అంటే అప్పుడు ఎన్డీఏ భాగస్వామి కదా, అప్పుడు కూడా చంద్రబాబు గారు వీళ్ళంతా క్రిస్టియానిటీ మీద రకరకాల విమర్శలు చేశారు కదా, దాని జోలికి వెళ్ళట్లేదు ప్రస్తుతం. మరి ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో బీజేపీ వాళ్ళు చూడాలి. అంటే పాస్టర్లకు ఇస్తే అది మతం హిందూ డబ్బు అన్నారు. మరి వాళ్ళు కూడా నిజానికి అన్ని వర్గాల వాళ్ళు కట్టే డబ్బే తప్ప ఇంకోటి కాదుగా. అయినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు విమర్శ చేశారుగా. టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా సాక్షితో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి. ఒకేసారి వందల సంఖ్యలో గోవుల మృతి వెనక కుట్ర ఉందంటున్న ఆయన. అలాగే రాజధాని ఈ ప్రధాన అంశాల్లోకి వెళ్దాం. రాజధాని నిర్మాణ పనుల్లో 9,000 కోట్ల ప్రజాధనానికి టెండర్, సిండికేట్లతో మిలాఖత్. ఒక్క మొబిలైజేషన్ అడ్వాన్స్లోనే 3,200 కోట్లకు పైగా ముఖ్యనేత జేబులోకి అంటూ 8% కమిషన్తో 8% వసూలు చేసుకుంటున్న ముఖ్యనేత మొబిలైజేషన్ అడ్వాన్స్లో ఆరోపణ. 3,000 కోట్ల భూమి కేవలం 59 రూపాయలకే. టీసీఎస్ని అడ్డం పెట్టుకుని 2 నెలల క్రితం అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీకి కేటాయింపునకు చంద్రబాబు స్కెచ్. ఇదే తెలుగుదేశం వాళ్ళైతే ఉల్ఫా కంపెనీ అని ప్రచారం చేసి ఉండేవాళ్ళేమో. కుట్రలో భాగంగానే టీసీఎస్కి ఎకరాకు 99 పైసలకి. ఉర్సా విషయం ప్రశ్నిస్తే టీసీఎస్కి ఇచ్చామని తప్పించుకునే ప్లాన్. టీసీఎస్ ముసుగులో కారు చౌకగా అస్మదీయ సంస్థలకు చంద్రబాబు భూ పందారం. బేతాళ కుట్రే బాబు స్క్రిప్ట్. వైసీపీ ప్రభుత్వ మద్య విధానంపై అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు అన్నీ కసిరెడ్డికే తెలుసన్న విజయసాయిరెడ్డి విచారణ అనంతరం. అయితే ఇంకా ఎవరున్నారో తెలీదు. అసలు మద్యం కుంభకోణమే తెలియనప్పుడు ఇక వ్యక్తుల ప్రమేయం ఎలా తెలుస్తుంది? వ్యాపారం చేసుకునేందుకు రాజ్ కసిరెడ్డికి 100 కోట్లు అప్పిచ్చానని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. మద్యం కుంభకోణమే తెలియనప్పుడు మరి ఈయన సాక్ష్యం ఎట్లా వెళ్ళారు, వాళ్ళు ఎందుకు పిలిచారు? బాబు కుట్రను తిప్పికొడతాం. మాజీ మంత్రి పేరు నాని. చంద్రబాబు రెడ్ బుక్ కుట్రలను వైసీపీ సమర్థంగా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. అలాగే విజయసాయిరెడ్డి కుట్రలో భాగంగానే విజయసాయిరెడ్డిని తన పాత్ర పోషిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ముందుగా ఈ మూటి మీద గోపి గారు మీ వ్యాఖ్య ఏమిటి? ఈ 3 అంశాలు కలిపి చెప్పండి దయచేసి, టైం తక్కువ ఉంది ఇవాళ. సార్ అమరావతి అనేది ఖచ్చితంగా అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారమే. అదేమి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళు సొమ్ములు చేసుకోవడానికి చేస్తున్న కార్యక్రమం తప్ప అమరావతి మరి ఒకటి కాదు. ఇప్పుడు 30,000 ఎకరాలు సేకరించారు.
అది కాకుండా ఒక 25,000 ఎకరాల గవర్నమెంట్ భూములు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇంకో 47,000 ఎకరాలు సేకరించాలంట. ఇది మొత్తం కూడా హైదరాబాద్ మాదాపూర్‌లో ఏ రకంగా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయో ఇప్పుడు కూడా అమరావతిలో అదే పేరు మీద జరుగుతున్నాయి. అంతవరకు అయితే గ్యారంటీ. ఇప్పుడు దానిలో పనుల పేరుతో కూడా జరిగేటువంటి టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవన్నీ కూడా కమిషన్ రూపంలో ముఖ్య నేతలకి, ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నేతలకి అందుతున్నాయి. వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ పనిలోనే భాగంగానే ఉంది. ఇక బుగు పందారాలు అంటే చాలా సెలెక్టివ్ గా మళ్ళీ చేస్తున్నారు. మనం దాని మీదకి వెళ్దాం. ఇవాళ 9 వరకు నడపమని చెప్తున్నారు. అందువల్ల దీని మీద అంటే ప్రధానంగా సిండికేట్లో మిలాఖత్తు అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్తోనే 3,200 కోట్లకు పైగా అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి సాక్షిలో చాలా ప్రధానంగా రాశారు. నిజంగానే అసలు మొబిలైజేషన్ అడ్వాన్సుల్లో ₹1,00,00,000 మించి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వచ్చు, ₹1,00,00,000 మించిన పనులకి అని చెప్పి ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, ఒకప్పుడు ఇదే తెలుగుదేశం మొబిలైజేషన్ అడ్వాన్సులు తీవ్రంగా విమర్శించడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఈ రకంగా ఆ జరుగుతున్న మొత్తం డీల్, రాజధాని నిర్మాణానికి ₹64 కోట్ల ఒక కిలోమీటర్ ఖర్చు అవటం, ఇవన్నీ మొత్తం ఇంకా ఇవి చాలవన్నట్లు 44,000 ఎకరాలు తీసుకోవటం, దాని మీద కూడా మీ కామెంట్ చెప్పండి సంక్షిప్తంగా, తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. అదేనండి, గతంలో తెలుగుదేశం పార్టీ మొబిలైజేషన్ అడ్వాన్సులు వ్యతిరేకించింది. అడ్వాన్సులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఈ కమిషన్లకు ఒక్కుతుబడి చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు కూడా చేసింది. మరి అదే తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో అభివృద్ధి పేరుతోటి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తుంది. ఓ పక్క రైతులు ఇప్పుడు అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఏంటంటే మాకు అప్పచెప్పిన ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు కానీ రెసిడెన్షియల్ ప్లాట్లు కానీ ఆ ఏరియాల్లో అభివృద్ధి జరగడం లేదు, ముందు ఆ ఏరియాలను అభివృద్ధి చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. మరి ఆ డిమాండ్లు ఎంతవరకు ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయో తెలియదు. రెండో వైపు ఇప్పుడు ఇంకో 47,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సరే, దానికైనా గవర్నమెంట్ కాబట్టి ఇస్తుంది, ఇవ్వచ్చు, రైతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి కాబట్టి. 3 కోట్లు 5 లక్షలు ఎకరం 5 లక్షలు ఉండేటువంటి అమరావతి ప్రాంతం ఇప్పుడు 5 కోట్ల దాకా వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఈ 47,000 ఎకరాలు కూడా ఈ 37,000 ఎకరాలు ఎలా అయితే వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు, వ్యాపారస్తులు కొనేసుకున్నారో రైతుల దగ్గర నుంచి, ఇవి 47,000 ఎకరాలు కూడా కొనుక్కోవడానికే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. ఇక గవర్నమెంట్ పూర్తి చేయాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు ఇళ్ళు, శాసనసభ, హైకోర్టు ఇట్లాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో అవేదో అవజేస్తారనుకుంటున్నాను. అవి అవజేసేసి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని తయారైపోయిందని చెప్తారు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేర్లతో ఇప్పటికే చాలా వరకు కూడా తీసుకొచ్చిన అప్పులన్నీ, అమరావతి పేరుతో తీసుకొచ్చిన అప్పులన్నీ సర్దే ప్రయత్నాలు చేస్తున్నారు. సర్దేస్తారు కూడా. ఇవన్నీ ఇక్కడ పోయి బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇస్తోంది. ఇవన్నీ కూడా ఈ అడ్వాన్సుల పేర్లతో, కాంట్రాక్టుల పేర్లతో అభివృద్ధి చేస్తున్నాం అమరావతిని అనే పేరుతో పంపకాలు జరుగుతాయి. కేవలం 2-3 మంత్రులు ఈ దీనిలో భాగస్వామ్యంగా ఉన్నారు. వాళ్లే ఈ సొమ్ములన్నీ తీసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలని పంపకాలు చేస్తున్నట్టుగా ఆ ప్రాంతంలో ప్రజలు చెప్పుకుంటున్నారు. రైట్. అయితే నాకున్న సమాచారం అంటే, ఇందాక ఒక లేడీ ఎవరో మాట్లాడుతుంటే కూడా ఉన్నా, అసలు ముందు మా 35,000 ఎకరాలే డెవలప్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటారా అని విమర్శ ఒకటి ఆందోళన. ఇదే మా మీద పడ్డారని చెప్పి ఇప్పుడు రైతులు ఈ 44,000 ఎకరాల గ్రామాలు ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది, కొంతమంది అనుకూలంగా ఉంటే ఉండొచ్చు పార్టీ పరంగా కానీ, లేదా వాళ్ళకి ఏదన్నా వ్యక్తిగతంగా ఉపయోగపడుతుందండి కానీ, బట్ మెజారిటీ అయితే ఆందోళన చెందుతున్నారంటూ గతంలో అమరావతి ఉద్యమం పేరు నడిపినటువంటి ఒక మహిళ ఎవరో విమర్శిస్తున్నారు ఆ పరిస్థితి మీద. రైట్, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు 1,00,000 ఎకరాలు భూములు సేకరించాలని టార్గెట్గా పెట్టుకొని ₹1,00,000 కోట్ల బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఒక కోట తర్వాత 1,00,000 కోట్ల నుంచి 77,000 తగ్గించినట్టున్నారు. 77,000 కోట్లని ఇప్పుడు చెబుతున్నారు ప్రస్తుతం. ఇప్పుడు ఆల్రెడీ 31,000 కోట్లు తెచ్చారు. అంతకుముందు 5,600 కోట్లు తెచ్చారు. ఇప్పుడు 22,000 కోట్లకు ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టున్నారు. మొన్న సాక్షాత్తు వాళ్ళ నారాయణ గారే చెప్పారు, ఇంకా 67,000 కోట్లు సమీకరిస్తాను దీనికోసం అని చెప్పి. 67 ఒక 31 వేస్తే
అక్కడికే మీకు అయిపోయింది. ఆల్రెడీ 22,000 కోట్లకు ఇంకా అవును. అదనంగా ఉంది కాబట్టి 1,00,000 కోట్లు క్లియర్. 1,00,000 ఎకరాల భూములు 3 పంటలు పండే భూములు తీసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. 1,00,000 కోట్లు అప్పులు తీసుకొని రావాలి, పాయింట్ నెంబర్ 2. అంటే చూడండి అసలు ఎంత దారుణమైన. కానీ యాక్చువల్గా చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన దాని ప్రకారం ఎకరాకి 2 కోట్లు కనీసం ఖర్చు అవుతుంది డెవలప్మెంట్ కోసం. మౌలిక సదుపాయాలు అదే అంటే 2 లక్షల కోట్లు అవసరం అవుతాయి కనీసం. ఇంకా ఎక్కువే అవుతుందేమో. అది కూడా ఎప్పుడు సార్ 2018లో ఆయన చెప్పినటువంటి ఇప్పుడు రేట్లు పెరుగుతాయి. 2018 లెక్కల ప్రకారం అది చెప్పాడు. ఇప్పుడు కొంత ఆటోమేటిక్గా పెరిగింది కాబట్టి. 2 ఇక్కడ రివర్స్ టెండరింగ్ అనే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకురావటం వల్ల దాదాపుగా ఆ 5 సంవత్సరాల్లో 7,500 కోట్లు ప్రభుత్వానికి మిగిలిన డబ్బులు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రివర్స్ టెండరింగ్ బదులు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసి సపోజ్ 100 కోట్ల పనులు ఉందనుకోండి, 100 కోట్లకి 120 కోట్లు 130 కోట్లు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇచ్చేసి ఆ మొత్తం ఆ కాంట్రాక్టులు చూసుకుంటే సార్ ఈరోజు ఎవరు చంద్రబాబు నాయుడుకి బాగా సన్నిహితుడైనటువంటి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావుకి 7,298 కోట్లు పనులు అప్పచెప్పారు. ఎవరైనా బలుసు శ్రీనివాసరావు బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తాడు, బిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అని చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. 2 చంద్రబాబు గారికి ఎప్పుడు సన్నిహితంగా ఉండే మెగా కృష్ణారెడ్డి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ గవర్నమెంట్ లో చంద్రబాబు గారికి సన్నిహితుడు. యాక్చువల్గా ఈ మధ్య వీడియోలు వచ్చినాయి, పోలవరం ప్రాజెక్టు మీద విమర్శలు చేస్తారు, మరి అదే మెగా కృష్ణారెడ్డి నువ్వు ఎట్లా కంటిన్యూ చేస్తున్నావా అని కొందరు రద్దు చేసి అదొకటే ఎట్లా ఉంచాలి. అదే కదా సార్, ఆ మెగా కృష్ణారెడ్డి గారికి 7,022 కోట్లు. ఈనాడు కిరణ్ సోదరుడు వియంకుడు అయినటువంటి రాయల్ రఘు ఆర్వీఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి 6,031 కోట్లు. ఏవి రంగరాజ్ అని చెప్పి ఎన్సీసీలో డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితుడు, ఆయనకు 6,910 కోట్లు విలువైన ఏదైతే టెండర్లో. ఏదైతే భరత్ ఎంపీ నారా లోకేష్ తోడలుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడైనటువంటి ఎం వెంకట్రావు ఎంవీఆర్ ప్రాజెక్ట్స్ అంట, ఎం వెంకట్రావు ఎంవీఆర్ ప్రాజెక్ట్స్ 796 కోట్లు. కనకమేడల ప్రసాద్ అని చెప్పి మంగళగిరిలో ఎలక్షన్ చేశాడు నారా లోకేష్కి. కనకమేడల ప్రసాద్ ఆయన పేరు, ఆయనది కేఎంవి ప్రాజెక్ట్స్ అని ఉంది, ఆయనకి 429 కోట్లు. సో ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు, మన దాంట్లో అన్నింటిలో కూడా ఉంది. సో ఈ వాళ్ళకి సంబంధించినటువంటి 9 మందికి ఏదైతే ఈ కాంట్రాక్టులు మొత్తం కట్టబెట్టినటువంటి అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అమరావతిలో పనులు చేయడానికి ఎవరు రానంటున్నారా? ఎప్పుడు ఇస్తాం సార్ మొబిలైజేషన్ అడ్వాన్స్లు? ఎవరు పని చేయడానికి రాకపోతే అరే బాబు మీకు ముందు డబ్బులు ఇస్తాం ముందు పనులు చేయండి రావడానికంటే అమరావతి అనేది మీరే జంగిలను ఒప్పుకున్నట్టుగా అర్థమైంది చూసే వాళ్ళకి. ఎందుకంటే అమరావతి ఒక పెద్ద ప్రాజెక్టు నిజంగా అప్పుడు డెవలప్ చేస్తానికి కంపెనీలు ఎగబడాలి. కంపెనీలు ఎగబడి తక్కువ రేటు కోట్ చేసుకొని కంపెనీలు ఎగబడి తీసుకోవాలి టెండర్లో. కానీ మీరు అట్లా ఇవ్వటల్లా, ఇవ్వకుండా 1 కిలోమీటర్ రోడ్డుకి నిజంగా అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేటటువంటి ప్రాజెక్ట్ అయితే ఏది రోడ్లు వేస్తామని చెప్పి కంపెనీలు ఎగబడాలి కదా, కాంట్రాక్ట్లు ఎగబడాలి కదా, మేము చేస్తామని చెప్పి. కానీ ఎగబట్టలేదు, మీరే 30 కోట్లు 40 కోట్లు 1 కిలోమీటర్కి, ఫైనల్గా 64 కోట్లు కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మీరు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కోట్లు అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి అమరావతి అభివృద్ధి పేరుతో పైకి చూపించి అమరావతిలో అవినీతి చేస్తా దోచిపెడుతున్నాడు అనేది క్లియర్గా విత్ ఎవిడెన్స్ కనపడతా ఉంది. 9,000 కోట్లు సార్ దాదాపుగా వీటిలో. ఇప్పుడు ఈ పిలిచినటువంటి టెండర్లో ఇదే 2018 అప్పుడు పిలిచారు సార్ 47,000 కోట్లు, అది 77,000 కోట్లు అయింది ఇప్పుడు. అయిపోయిందా దానికి అంత మరి అమాంతం అంత పెంచేసి అమరావతిలో అవినీతి కోట చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారనేది ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు చూస్తే రాజధాని పనులు అధిక ధరలు కట్టబెట్టడం వల్ల ఖజానాపై 1231 కోట్ల భారం పడింది. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పిలవకపోవడం వల్ల 4,000 కోట్లు లాసు. అట్లానే కాంట్రాక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి మీరు 8% కమిషన్లు వెనక్కి తీసుకొని అక్రమాలకు పాల్పడటం వల్ల 3,204 కోట్లు, దాదాపుగా మొత్తం కలిసి 9,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి పనుల్లో చంద్రబాబు నాయుడు గారు మనుషుల ద్వారా మళ్ళీ ఆయనకే ఇవి వస్తున్నాయి. మళ్ళీ దీంతో రేపు ఎలక్షన్ చేస్తారు. ఇప్పుడు అదే కదా టార్గెట్. అంటే ఇప్పుడు ఇది కూడా ఉంది, రోడ్డుకి 1 కిలోమీటర్కి 64 కోట్లు ఏంటండి? అది అంటే అది దేవతల రాజధాని కదా సార్. అంటే మనుషులు తిరిగేదానికైతే 22 కోట్లు అయింది. మనుషులు కానీ లేదంటే పెద్ద పెద్ద లారీలో లేదంటే పెద్ద పెద్ద కారులో ఎన్ని తిరిగే జాతీయ రహదారులకి అయితే 22 కోట్లు, 20 నుంచి 22 కోట్లు, హైయెస్ట్ 22 కోట్లు, లీస్ట్ 20 కోట్లు. కానీ త్రిబుల్ 25 60 అవుతుందంటే మరి ఇక్కడ వెహికల్స్ ఏం తిరగమేమో. అంటే దేవతలు తిరగడానికి వాళ్ళే చెబుతారు కదా సార్ ఈ దేవతల రాజధాని. నేను వాళ్ళు ఒకటి రాశారు దానికి రాసి దాంట్లో ఈనాడులో భలే ఇంట్రెస్టింగ్ సార్. వాళ్ళు అసలు ఎట్లా రాస్తారో భలే నైపుణ్యం ఉండదు సార్ వాళ్ళ దగ్గర. వంపులు తిరిగే కాలువలు ఇరువైపులా ఉద్యానాలు. ఏది అమరావతిలో వంపులు తిరిగే కాలువలు ఇరువైపులా ఉద్యానాలు అంట. కృష్ణానది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కాలువ కడతారంట 12 కిలోమీటర్లు. ఇది ఏజీసీకి మధ్య నుంచి వెళ్తుంది. ఏజీసీ అంటే ఏంది? శాసనసభ, సచివాలయం, హైకోర్టు అన్నీ ఉంటాయంట. దాని మధ్యలోంచి కాలువ తిప్పుతారంట. అది తిప్పాలని ఎలా నిర్ణయించారంటే ఇది నేరుగా కాకుండా వంపులు తిరుగుతూ ఒక చోట కలుస్తూ వెళ్ళేలా తవ్వాలని నిర్ణయించారు.
ఇది దేనికి అనుకుంటున్నారు? కాలువ దవ్వేది వీళ్ళేంది ఇట్లా చెబుతున్నారు కదా, వరద ముంపు కోసం. అది చెప్ప- అసలు విషయం అది అది చెప్పకుండా అది రాయరు సార్. దాంట్లో కొన్ని వందల కోట్లు ఈరోజు దీనికి పిలిచారు, ఇది వరద ముంపు కోసం అని చెప్పి టెండర్లు పిలిచారు. అసలు వరదలే లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సార్ చిన్నపాటి వర్షం వస్తేనే మునిగిపోయేటటువంటి పరిస్థితి ఆడ ఉందనేది మనకు అనేక ఫోటోలు కనపడి ఇవన్నీ చూసారు. రిజర్వాయర్లు కడుతున్నాం ఎందుకు నష్టపరిహారం ఇచ్చారు కదా సార్ ఆ విలేజ్లకి, ఇదిగో వరదలో మునిగిని అని చెప్పి నష్టపరిహారం ఇచ్చారు కదా. మరి అలాంటి దగ్గర ఈ రోజు వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లోతు 10 అడుగులు 20 అడుగులు 30 అడుగులకి వెళ్తేనే వాటర్ వచ్చేస్తుంది. అటువంటి వద్దు. సార్ 3 పంటలు పండే పచ్చడి భూములు సార్, 1,00,000 ఎకరాలు ఒకే చోట తీసుకొని నాశనం చేయటం. అయినా మరి మోడీ గారు వస్తున్నారు కదా, ఇక్కడ 400 ఎకరాలకే చాలా గగ్గోలు పెట్టిన మోడీ గారు అక్కడ 1,00,000 ఎకరాలకి ఏమి అసలు ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తారంట కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ మీరు క్వశ్చన్ చేశారు, ఎస్ ఇక్కడ 400 ఎకరాలు తీసుకోవడం అనేది తప్పు. అట్లాంటప్పుడు మరి ఇక్కడ మళ్ళీ ఒక 44,000 ఎకరాలు ఇప్పుడు సేకరించడం అనేది అది కూడా తప్పే కదా. ఎందుకంటే పంటలు పండే భూములు సార్. అంటే మోడీ గారు కూడా అంతే కదా, చంద్రబాబు స్టైల్కి వచ్చేసినట్టున్నాడు కదా, ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడు. ఇప్పుడు ఇద్దరికి అవసరాలు కదా, ఒకరికి అవసరం. నాకైతే ఆశ్చర్యం వేసింది, నేను మోడీ గారిని సమర్థించేవాడిని. ఒక దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్టు ఇంకా చాలా చాలా మనం మాట్లాడితే మోడీ గారు రాజీ పడ్డారంటే ఏమనుకోవాలి, ఓహో వీళ్ళకి వాళ్ళకి తేడా లేదని అనుకోవాల్సిందే. అయితే దీంతో పాటు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే విశాఖ స్టీల్ వాడిని తీసుకోకుండా ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలని తీసుకుని అవన్నీ తీసుకెళ్ళి అక్కడ బళ్ళారి దగ్గరికి, అమరావతి నుంచి బళ్ళారి దూరమా విశాఖపట్నం దూరమా? రెండోది మన విశాఖపట్నం ఈ ఐరన్ ఫ్రేమ్స్ తయారు చేయడానికి ఇంకెక్కడికో పెడతారంట. రాయగడ్డు బళ్ళారి అక్కడి నుంచి తీసుకుంటారంట, విశాఖపట్నం విశాఖ ఉక్కు మాత్రం తీసుకోరు. అంటే ఎంత దారుణమైనటువంటి విషయం సార్. సో విశాఖ ఉక్కు కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు కూడా ఈరోజు మంచి అవకాశం, 60,000 టన్నులు ఇక్కడ వాడే అవకాశం, కొంత నష్టం జరగకుండా లాభాలు. రైట్. ఇప్పుడు చిన్న విరామం, ఒక్క నిమిషం. పుల్లయ్య నాయుడు గారు, కోనసీమ. పుల్లయ్య నాయుడు గారు సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మాట్లాడండి. ఈ వెంకటరెడ్డి గారు మాట్లాడారు, రోడ్డు కిలోమీటర్కి 22 కోట్లు అవుద్దని చెప్పారండి. నేను అది జాతీయ రహదారి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 65 కోట్లు వేస్తున్నారు కదండి. అవును. 22 కోట్లు అయితే తారు కంకర వేస్తారండి. 65 కోట్లు అయితే కంకర గోల్డ్ తో వేస్తారండి. గోల్డ్ వేస్తారా? గోల్డ్ రోడ్లు వేస్తారండి, గోల్డ్ రోడ్లు. రైట్. ఓకే. తర్వాత ఈ ముంపు గురించి చెప్పారు కదండి, ముంపు వరద ముంపు అండి అమరావతికి. అవును. ముంపు లేదని చెప్పారు కదండి ఇది వరకు. అవును. మరి ఇప్పుడు ముంపు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి మళ్ళీ వక్రీకరణ కదా, ఈనాడు వాళ్ళు వాళ్ళంతా ఏదో కాలం అంటే ఏదో సుందరీకరణ కోసం చేస్తున్నారు అనుకుంటే తీరేది వరద ముంపు కోసం అండి. తర్వాత రైట్. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. ఈయన పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా తండాలు పడుతున్నారండి. గుడిసెల్లో ఇద్దరు టీలు పెట్టడం, భోజనం చేయడం. ఇంకోసారి రెండో అంశంలోకి వెళదాం. 3,000 కోట్ల భూమి కేవలం 59 రూపాయలకే అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీ కేటాయింపునకు చంద్రబాబు స్కెచ్. కుట్రలో భాగంగానే టీసీఎస్కి ఎకరాకు 99 పైసలకే. ఉర్సా విషయం ప్రశ్నిస్తే టీసీఎస్కి ఇచ్చామని తప్పించుకునే ప్లాన్ అంటూ కథనం. ఏకంగా ఉర్సా క్లస్టర్కు 60 ఎకరాలంటండి. ఈ తీరా దుస్థితి ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 12న హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ ఏర్పడింది. గోపి గారు చెప్పండి, ఈ రకంగా విశాఖ భూములు ఇట్లా కట్టబెట్టడం ధర్మమేనంటారా? కట్టబెట్టి ఆలోచన చేయడం ప్రస్తుతానికైతే ఆలోచనగానే ఉన్నట్టుంది, ప్రతిపాదనగానే ఉన్నట్టుంది. సార్ కొమ్మినేని గారు, ఇప్పుడు భూ పంపకాలు అనేది సరే ప్రభుత్వం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, అందులో అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఈ భూ పంపకాలన్నీ కూడా లోకేష్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలా ఈ 3 దేశాల్లో ఉండేటువంటి పెట్టుబడిదారులు కొంతమంది వచ్చి కూర్చుంటున్నారు. మంత్రి లోకేష్ తోటి సమావేశాలు జరుపుతున్నారు, చర్చలు చేసి భూములు తీసుకుంటున్నారు. మొన్న ఈ మధ్యనే విశాఖలో ఒక 7 ఎకరాలు మన దగ్గుబాటి సురేష్ గారికి కట్టబెట్టారండి. సో అంటే ఏంటంటే అది భూ పంపిణీ కూడా కేవలంగా ఒక సామాజిక వర్గానికి ఫేవర్ చేసే ప్రయత్నాలతో కనిపిస్తున్నాయి. అందులో ఒక సామాజిక వర్గానికే వాటిలో కొంత అవకాశం ఇస్తున్నారు. వాళ్లతోటే చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టే కంపెనీలు, వాళ్ళు నడిపే వ్యాపారాలు వాటికే అనుకూలంగా ఉన్నాయి. దీన్ని అయితే విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు
చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అదైతే నాకు ఈ మధ్య కాలంలో కూడా ఫోన్లు చేశారు కొంతమంది మిత్రులు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా భయంకరంగా ఉంది ఈ భూ పంపకాలు. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ భూమి అనేది లేకుండా పోయేలాగా ఉంది. ఈ 5 ఏళ్లలో కంపెనీలన్నిటికీ ఎన్ఆర్ఐ పేరుతో వచ్చే ప్రతి వాడికి ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మధురవాడ ఆ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ భూ పంపకాలకే సరిపోతున్నాయి. ఇదైతే మరి పైగా 59 రూపాయలకి ఇవ్వటం 3,000 కోట్ల భూమి చాలా విచిత్రం కదా. ఒకసారి అమ్మేసిన తర్వాత వాడు కంపెనీ పెడతాడో పెట్టడో వాళ్ళు అమ్ముకుంటారో ఎవరు చెప్పలేరు కదా. ఎవరు వాళ్ళకి హక్కు పూర్తిగా ఇచ్చేసినట్టు కదా. లీజుకి అయితే పోనీ కనీసం 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో మళ్ళీ వెనక్కి వస్తుంది అనుకోవచ్చు. ఇదేం విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ భూ పంపిణీ వ్యవహారంలో అగ్రిమెంట్స్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకునే దాంట్లో ఆ అగ్రిమెంట్ లో భూమి తీసుకున్న ఇంతకాలానికి ఈ పరిశ్రమ లేకపోతే ఒక ఆఫీసో ఏదో ఇంతకాలానికి పెట్టాలనే నిబంధన అయితే కనిపించట్లేదండి. ఇప్పుడు అదొక ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ ఇష్టం. ఇక ఇప్పుడు ఎన్నో కంపెనీలు చూస్తున్నాం కదా. ఇప్పుడు కంపెనీల వాళ్ళు వాళ్ళ భూములను అమ్ముకుని మేము అప్పులు కడతామని చెప్పి వచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని లీజు తీసుకునో లేకపోతే ఇట్లాగా వాళ్ళ కంట్రోల్లో ఉంటే మేము అమ్మేస్తాము, అప్పుల్లో ఉన్నాము మేము అని చెప్పి భూములు అమ్ముకుని బాగుపడిన పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. అదే ఆ భూములు అమ్ముకుంటున్నారు. ఆ భూములు అమ్ముకొని విశాఖపట్నంలో ఏదో పెద్ద బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ అద్దెకి తీసుకోవడం, దాంట్లో ఆఫీస్ పెట్టడం, అది చూపించేసేసి ఈ భూములు అమ్మేసుకోవటం. వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. నాకు అర్థం కాని విషయం, టీసీఎస్ ద్వారా 12,000 ఉద్యోగాలు వస్తాయనేది నాకు డౌట్. వచ్చినా అందరికీ ఆంధ్ర వాళ్ళకి ఇస్తారనేది అవకాశమే లేదు. 3 అసలు అంత అవసరం ఉందా? 21 ఎకరాలు ఇవ్వాల్సినంత అవసరం ఉందా? టీసీఎస్ గొప్ప సంస్థే కావచ్చు, వాళ్ళకి 50,000 కోట్ల రిజర్వ్స్ ఉంటే వీళ్ళని అసలు అడుగుతారా? వీళ్ళే వెళ్ళి ఎదురు ఇస్తామంటే వద్దని ఎవరంటారు? వాళ్ళు ఏమన్నా మీరు ఊరికే ఇవ్వండి ఏమన్నా అడిగారా? ఇవేమి అర్థం కాకుండా ఉంది. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు టీసీఎస్ తీసుకొచ్చాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అది జగన్ గారి టైంలోనే ఒప్పందం అయ్యారు ఆల్మోస్ట్. అవును, అప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాల ప్రకారమే వాళ్ళు ముందుకు అడుగేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు 1 ఎకరాల భూములు ఇచ్చేస్తారు. రెండు ఏంటంటే విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడేం కొత్తగా వచ్చినాయి కదా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినాయి స్టార్టప్ కంపెనీలు అయితే 169 ఉండే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అది మనం అదనంగా ఇంకో 400 తీసుకొని వచ్చి 560 దాకా ఎంతో తీసుకొని వెళ్ళాం. ఐటీ ఉద్యోగులు అంతమంది 22,000 25,000 ఉండేవాళ్ళు 75,000 అయ్యారు. జగన్ గారు వచ్చిన తర్వాత దాదాపు 45,000 50,000 మంది పెరిగారు. సో ఇంకొక అంశం ఏంటంటే అప్పుడు మీకు అన్నట్టు ఇన్ఫోసిస్ వచ్చింది, ర్యాండ్ స్టాండ్ వచ్చింది, విప్రో వచ్చింది, ఏది అదాని డేటా సెంటర్ వచ్చింది, లారిస్ ల్యాబ్ అని వచ్చినాయి. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకపోతే లీజ్ చేశారు. ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు అక్కడ 50 లక్షల రేట్ ఉందనుకోండి, మార్కెట్ వాల్యూ అదే గవర్నమెంట్ వాల్యూ 50 లక్షలు ఉంటే దానిలో సగం రేట్కి 10% కంటే తక్కువగా ఇవ్వకూడదు, దానిలో సగం రేట్కి ఇస్తారు. సగం రేట్కి కంపెనీలకి ఇస్తారు. సో దాంట్లో ఇప్పుడు వీళ్ళు చెప్పే దాని ప్రకారం టీసీఎస్కి ఇస్తున్నాం అని చెప్పి టీసీఎస్ బూచిగా చూపించారు అంతే. టీసీఎస్ కాదు ముసుగు. టీసీఎస్ ఎందుకు చూపించారు అట్లా? టీసీఎస్ అంటే టీసీఎస్ లాంటి సంస్థ వస్తుంటే మీరు అందరూ క్వశ్చన్ చేస్తారా? ఈ వైసీపీ వాళ్ళు కంపెనీలు రాకుండా చేయడానికి కుట్రని వేయటం కోసం టీసీఎస్ను ముందు పెట్టారు. ఈ టీసీఎస్ వెనకాల కొన్ని ఫేక్ కంపెనీలు, డొల్ల కంపెనీలు కొన్ని 100 పెట్టారు ఆల్రెడీ వీళ్ళు. దానిలో భాగంగానే ఉర్సా క్లస్టర్, దాన్ని ఈనాడు రాసింది సార్, విశాఖకు కీలక ప్రాజెక్టులను రాశారు. విశాఖ కీలక ప్రాజెక్టులను రాసి యుఆర్ఎస్ఏ ప్రైవేట్ లిమిటెడ్, యుఆర్ఎస్ఏ క్లస్టర్, ఉర్సా అని రాయకుండా యుఆర్ఎస్ఏ రాశారు. రాసి అది ఎప్పుడు పెట్టారు ఏం రాయకుండా, అసలు దేనికి సంబంధించి ఇచ్చారు రాయలేదు. యుఆర్ఎస్ఏ క్లస్టర్ అంటే ఉర్సా క్లస్టర్, దానికి సంబంధించి ఇది ఫిబ్రవరి 12వ తారీఖు రిజిస్టర్ అయింది సార్ హైదరాబాద్లో. అంటే 2 నెలలు అయింది రిజిస్టర్ అయింది. అవును, చేసేది అక్కడే చేసి ఉండొచ్చుగా. 2 నెలలు అయింది. ఎవరు ఈ దీంట్లో? ఒక అతనేమో అమెరికాలో ఉంటారంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో. ఇంకొక అతనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. నిజమా? పెందుర్తి విజయ్ కుమార్ అని శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్గా చేసే అతను అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూర్ ఇద్దరు కలిపి 9,10,000 రూపాయల వాల్యూతో కంపెనీ స్టార్ట్ చేశారు. రిజిస్టర్ చేశారు కంపెనీని. కంపెనీ కూడా రిజిస్టర్ చేశారు. ఏది 2 నెలలు అయింది. ఇలాంటి 2 నెలల క్రితం 9 లక్షల వాల్యూతో రిజిస్టర్ అయిన కంపెనీ, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి, ఆయన ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఇక్కడ వచ్చి డేటా సెంటర్ పెడతాడండి. ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు ఆయన, ఇక్కడ డేటా సెంటర్ అను ఐటీ కంపెనీలు పెడతాడని చెప్పి 59.5 ఎకరాలు ఇచ్చారండి.
అది కూడా కాపులపాడు అంటే విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరూ తెలుసు, ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురంకి వెళ్ళే దగ్గర ఉంటుంది. కాపులపాడులో 56 ఎకరాలు, టీసీఎస్కి ఇప్పుడు ఎక్కడైతే కేటాయించారో దాని పక్కన 3.5 ఎకరాలు, కేవలం 99 పైసలు. ఓకే, అంటే ఇప్పుడు 59 ఎకరాలు, 59 ఎకరాలని 59 రూపాయలకి ఇచ్చారు. ఓకే, దాని వాల్యూ 50 కోట్ల పైన ఉంటుంది ఎకరం. అంటే 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఉచితంగా కట్టబెట్టారు. అది 59 రూపాయలు అంటే కూడా ఇంకెందుకు షేమ్ కదా, అవును. ఉచితంగా కట్టబెట్టారు. ఇలా కొన్ని వందల కంపెనీల్ని కిలారు రాజేష్, నారా లోకేష్ బినామీగా ఉన్నటువంటి కిలారు రాజేష్ ఆధ్వర్యంలో ఈ ఐటీ కంపెనీలు ఇట్లా భూముల ఎలకేషన్ కోసం కొత్త కొత్త ఫేక్ కంపెనీలన్నింటినీ సృష్టించి ఈ భూములను దోచిపెడుతున్నారని క్లియర్. దీనిలో భాగంగానే మొన్న మీరు చూస్తే సార్ ఇక్కడ లుల్లుకు సంబంధించి 13.5 ఎకరాలు లుల్లుని దాదాపు మార్కెట్ వాల్యూ 100 నుంచి 125 కోట్లు ఉంటుంది. 13.5 ఎకరాలని కేవలం 50 లక్షలు లీజుకి ఇచ్చారు. అది కూడా ఏంది, 10 సంవత్సరాల దాకా రెంట్ పెంచరు. 10 సంవత్సరాల తర్వాత 10% పెంచుకోవడం, 3 సంవత్సరాలు వాళ్ళు ఈ లుల్లు మాలు కట్టాలంట, కట్టేదాకా రూపాయి కూడా రెంట్ కట్టవసరం లేదు. మళ్ళీ 150 కోట్ల విలువైన ట్యాక్సులు రాయితీ ఇచ్చారు. 170 కోట్లు, 99 ఏళ్ళు లీజు. అసలు షాపింగ్ మాల్ కట్టుకోవడానికి మనం వేల కోట్లు ఇచ్చేది ఏంటంటే హైదరాబాద్ లో కూడా పెట్టారు వాళ్ళు, ఆ మంజీరా మాల్ కుక్కట్పల్లి దగ్గర వాళ్ళు రెంట్ దాంట్లో పెట్టుకున్నారు. మీరు ఒకవేళ తక్కువ రేటుకి ఇవ్వాలంటే ఊరు బయట ఇవ్వండి, ఊరు బయట తక్కువ రేటు ఇవ్వండి. ప్రైమ్ ల్యాండ్ లో ఇప్పుడు అది కూడా ఏమొస్తుంది సార్ దాంట్లో, ఇప్పుడు మీరు అన్నట్టు లుల్లు మాల్ వస్తే 4 థియేటర్లు పెడతారు, వాళ్ళే రాశారు. ఓ 4 రెస్టారెంట్లు వస్తాయంట లోపల, మనం వేసుకునే బట్టల షోరూమ్లు ఓ 10-15 దాంట్లో పెడతారు. ఓ షాపింగ్ మాల్ అంటే ఇది. దీనికి ప్రభుత్వం ఊరికి దారాదత్తం చేయటం ఏంది? సో దీని వెనకాల కుట్ర ఉంది, క్విట్ ప్రోకో ఉందంట. నేను ఎందుకు క్విట్ ప్రోకో ఉందంటే ఇప్పుడు వాళ్ళే ఆరోపించిందని అంటున్నాను సార్. రాజశేఖర రెడ్డి గారు 2005లో ఏదైతే జడ్చర్ల దగ్గర అరబిందో ఫార్మా, హెట్రో దగ్గర 2 కంపెనీలకి 7 లక్షల రూపాయల చొప్పున 75 ఎకరాలు ఇచ్చారండి. ఆ రోజు అక్కడ 15 లక్షలు ఉంది వాల్యూ. 15 లక్షలు ఉందని కంపెనీల కోసం అని చెప్పి 7 లక్షలకి ఇస్తే ఆ 2 కంపెనీలు వాళ్ళు పెట్టుబడులు పెట్టారనే అంశంలో ఏదైతే వీళ్ళంతా రాద్ధాంతం చేసి ఇప్పుడు కూడా అన్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఊరకే ఇచ్చారు అని అంటే మరి ఏ క్విట్ ప్రోకో ప్రకారం మీరు ఇచ్చారు? సో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకు మరి ఇప్పుడు నారా లోకేష్ గారిని మరి ఇప్పుడు A1గా మరి చేర్చాలి కదా ఇక్కడ కూడా. ఎందుకంటే మరి ఊరినే ఉరుసా ఎవరు వాడు ఎవరు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్ అయింది, విశాఖపట్నంలో వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారంటే మీరు 60 ఎకరాల భూములు ఇస్తారా? జనాలు ప్రజలు కూడా గమనించండి ఎంత దారుణంగా వీళ్ళు దోచుకుంటున్నారో. విశాఖ భూముల్ని మరి అమరావతిలో వచ్చు కదా సార్. అవును, అమరావతిలో గవర్నమెంట్ సంస్థలకి 50 లక్షలు, 1-2 కోట్లకి ఇచ్చారు సార్. 4 కోట్లు ఒకదానికి అయితే ఏదో ఇచ్చారు. మొత్తం లిస్ట్ ఉంది కేటాయించిన 2 కోట్లు, 4 కోట్లకి అయితే 50 లక్షలు. ప్రైవేట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రైవేట్ సంస్థలకి 50 లక్షలు అన్నారు. గవర్నమెంట్ బ్యాంకులకు అనుకోండి సార్, ఎస్బీఐ బ్యాంక్ అది నాకు సబ్జెక్ట్ కరెక్షన్ 2 కోట్లు 4 కోట్లకు ఇచ్చారు. సో ఇప్పుడేం ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా దోచిపెట్టే కార్యక్రమం. విశాఖపట్నంలో కూడా అట్లాగే చేశారంట. ప్రభుత్వం నిన్న శర్మ గారి లెటర్లో రాశారు కదా, గవర్నమెంట్ వాటికి ₹1 కోటి తీసుకుని ఇక్కడేంటి వీళ్ళకి ఊరికే ఇస్తారేంటి, ఇదేం పద్ధతి అని కూడా అసలు ఎంత దారుణంగా ప్రశ్నించారు రిటైర్డ్ ఐఏఎస్. రైట్, కుట్రే బాబు స్క్రిప్టే, వైఎస్ఐపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు అంటూ చాలా పెద్ద ఎత్తున వార్త రాశారు. సిట్ వేధిస్తోందని ముందస్తు బెయిల్ కోసం 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి ఆయన్ని వేధించి సిట్ నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా? బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే చెరువు ఉద్యోగులను బెదిరించి చెప్పించే సాక్ష్యాలకు విలువెంత? అన్నీ కలిసినట్టు ఈయనేమో మద్యం స్కామ్ జరిగిందంటే నాకు తెలియదు అన్నారు. మద్యం కుంభకోణమే తెలియనప్పుడు ఇక వ్యక్తుల గురించి ఎలా తెలుస్తుంది అని చెప్పి విజయసాయిరెడ్డి గారు అన్నారు. చెప్పండి దీని మీద విజయసాయిరెడ్డి గారి వాంగ్మూలం, సరే పేరు నాని గారు వ్యాఖ్య, ఈ నేపథ్యంలో అసలు మద్యం స్కామ్ మీద ప్రభుత్వ వైఖరి ఏదో రకంగా వెంటనే పెట్టేయాలనా, లేకపోతే నిజంగా జరిగిందని వాళ్ళు రుజువు చేయాలనా, అసలు ఏమిటి ఆ లక్ష్యం ఏంటి, ఆ కథ ఏంటి? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఎందుకు పిలిచినట్లు? గతంలో ఇదే విజయసాయిరెడ్డి గారి మీద ఈనాడు ఆంధ్ర తెగ రాసే కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. అయితే ఇవాళ కూడా రాశారనుకోండి, ఏది ఆయన తిట్టాడు నిన్న ఏదో కామెంట్ చేసినందుకో ఏమో, విశాఖలో ఇదే భూములపై గతంలో విజయసాయిరెడ్డి కన్నంట. అంటే అప్పుడు విజయసాయిరెడ్డి గారికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు సొంతంగా ఇచ్చేసుకుంటున్నారేమో. మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉండదండి సార్, మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ. ఆయనే దొంగతనం చేసి అవతరాలు దొంగ అంటాడు. సో ఆయన అనేక కుంభకోణాలకు పాల్పడ్డాడు అనేది తెహల్కా నుంచి కమ్యూనిస్టుల పుస్తకాల నుంచి అందరికీ తెలుసు. 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకొని తెలుసు. రీసెంట్గా ఓటుకునేటి కేసు, దాని తర్వాత ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇవన్నీ తెలుసు. సో ఇప్పుడు కూడా మద్యంలో కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దాన్ని బయటకు రానియకుండా గడిచిన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ముద్ర వేసేస్తే డిస్కషన్ మొత్తం అక్కడ జరిగింది. ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే 14% మార్జిన్ ఇవ్వటం వల్ల సంవత్సరానికి 3,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని సాక్షాత్ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఎక్సైజ్ శాఖ ప్రకటించి టార్గెట్లు ఇస్తుంది, ఇచ్చి సేల్స్ పెంచుతుంది. అప్పుడు సేల్స్ పెంచితేనే కదా
ఏదైతే Cover అయిపోయింది. మద్యం దుకాణాలకు సంబంధించి ఈ ఆంధ్రజ్యోతి బిల్డప్ బాబాయ్ రాసుకున్నారుగా, గతంలో కంటే 3,000 కోట్లు ఎక్కువ వచ్చింది. ఆ 3,000 కోట్లు అప్పుడు కూడా రావాలంట. అది ఎక్కడ సిద్ధాంతం నాకు అది కూడా చెబుతారు సార్ అని ఇట్లా రాస్తారు. ఇప్పుడు 3,000 కోట్లు అన్నారు కదా దానికి, దాంట్లో ఏంది వీళ్ళు షాపులకి టెండర్లు పిలిచారు కదా, దానికి 2,000 కోట్లు వచ్చింది. దట్టు ఇప్పుడు లెక్కర్ సేల్స్ పెరిగినాయి అమాంతంగా, అవును. టార్గెట్లు ఇచ్చి మరి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది లెక్కర్ సేల్. అవును. లెక్కర్ సేల్ తగ్గినప్పుడు ఆదాయం ఎట్ట పెరిగిద్ది? ఇప్పుడు లెక్కర్ సేల్ పెరిగే కొంది కదా ఆదాయం పెరిగిద్ది. అది బేసిక్ పాయింట్. వాళ్ళు బురద రెండు, అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు సార్. ఏమీ జరగదానికి చంద్రబాబు నాయుడు దాన్ని కనికట్టు విద్యలు అంటారు కదా, ఆ కనికట్టు విద్యలో భాగంగా బేతాల కథలు ఎట్ట చెప్తారో సేమ్ ఒక కథలు లేడు. ఇప్పుడు ఆ కథలో ఎవరో వై శ్రీనివాస్ అనే అతను, వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను ఈ కథలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ కథ మొదలుపెట్టింది ఆయన చేత మొదలు పెట్టించారు. ఎలా మొదలు పెట్టించారో 2024 సెప్టెంబర్ 9న, అంటే మనం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే ఆకాశరామన్న, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆకాశరామన్న ఒక రిజిస్టర్ పోస్ట్ వేశాడు. ఆ రిజిస్టర్ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రెవెన్యూ పోస్టులో ఒక లేఖ రాసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కుంభకోణాలు జరిగినాయి, మీరు ఎంక్వైరీ చేయండి అని ఆకాశరామన్న లేఖ రాశాడు. ఆకాశరామన్న లేఖ రాయంగానే మన ఈవీఎంల ముఖేష్ కుమార్ మీనా అందరికీ తెలుసు కదా, ఎలక్షన్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఈ లేఖను కోట్ చేస్తూ అంతర్గత విచారణ చేయాలని చెప్పి, అంతర్గత బహిరంగ విచారణ కూడా కాదు, అంతర్గత విచారణ చేయమని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి మెమో జారీ చేశాడు. జారీ చేసిన 9 రోజులు వాళ్ళు నివేదిక ఇచ్చేశారు. ఏమని? విత్ ఇన్ 9 డేస్లో ఇక్కడ కుంభకోణం జరిగిపోయిందని చెప్పి బెవరేజ్ కార్పొరేషన్లో 9 రోజులు ఇచ్చేశారు. ఇచ్చేసి ఏమగానే సిఐడికి వెళ్ళి ముఖేష్ కుమార్ మీనా మన సెప్టెంబర్ 20న ఫిర్యాదు చేశాడు. ముఖేష్ కుమార్ మీనా ఆకాశరామన్న కాదు, ఆకాశరామన్న వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే అతను ఆకాశరామన్న. సో ఆయన రాయంగానే వీళ్ళు 9 రోజులు విచారణ చేసి సిఐడికి ఫిర్యాదు చేయటం, సిఐడి ఎమ్మటనే 20వ తారీఖు ఫిర్యాదు, 23వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/20024 కాలం నెంబర్ 7లో ముద్దాయి అనే చోట గుర్తు తెలియని వ్యక్తులను రాశారు. అంటే ఎవరి పేరు కావాలంటే అలా పెట్టుకోవడానికి. ఇప్పుడు సాయిరెడ్డి గారు అన్నారు కదా, సాయిరెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టిల్ ఉంటే సాయిరెడ్డి గారి పేరు కూడా దాంట్లో ఉండేది, ఇప్పుడు సాక్షి పేరులో ఉండేది కాదు, అసలు పేరులో రాసేవాళ్ళు. ఏది దీంట్లో, ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు కదా అప్పుడు, మీ అల్లుడికి సంబంధించి ఇట్లా అడానీ డిస్టిలరీ మీ అల్లుడిదే ఆల్రెడీ మద్యం కుంభకోణం చేశాడు సాయిరెడ్డి అని చెప్పి ఆరోపించారు కదా, మీరు ఆరోపించారు కదా. ఇప్పుడు మరి సాక్షి ఎట్ అయ్యాడు అంటే మీకు అనుకూలంగా మనుషులు ఉంటేనేమో ఒక రకంగా రాస్తారు, సో మీకు అనుకూలంగా లేకపోతేనేమో ఎవరో ఒకరిని ఇరికించాలి. ఆ ఇరికిచ్చేటటువంటి కుట్రలో భాగమే కదా ఇది. క్లియర్ గా తెలియని వ్యక్తులని బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు చెబుతారు, నిజంగా వాళ్ళు స్కామ్ కనుక్కుని ఉంటే ఇగో ఇట్లా జరిగింది పలానప్పుడు 4,000 కోట్లని రాశారంట వాళ్ళు. 4,000 కోట్లు స్కామ్ అని 9 రోజుల్లో తేల్చారంట. అంటే ఎలా ఉంటాయి అలా చూడండి, 9 రోజులు ఇది చూస్తే ఎట్లా గుర్తొస్తుందంటే ఏబి వెంకటేశ్వరరావు అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగిందో 40 నిమిషాల్లోనే డీజీపీ ఠాకూర్ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. పెట్టిస్తే నిన్న ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు, ఏమని ఎట్లా తెలిసిందండి మిమ్మల్ని యాంకర్ అడుగుతుంటే అక్కడ అలా లక్కీగా దొరికిపోయిందండి, అలా 40 నిమిషాల్లో లక్కీగా దొరికిపోయింది, అతనే జగన్ గారి అభిమానని అన్ని 40 నిమిషాల్లో లక్కీగా దొరికిపోయిందంట. ఎఫ్బిఐలు కూడా కనిపెట్టలేరు. మరి ఇప్పుడు జగన్ అభిమాని ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఇంటికి? ఆయన ఎన్ఐఏ దర్యాప్తులో ఏం చెప్పాడు క్లియర్ గా, ఎన్ఐఏ దర్యాప్తు నేను హత్యాయత్నం చేశాను, ఆయన చంపాలనేటటువంటి దాంట్లో భాగంగానే నేను ఆ కత్తిని తీసుకొని పొడవటానికి ప్రయత్నిస్తే ఆయన సైడ్కి తిరగటం వల్ల ఇది అయింది, తప్పుకోవడం వల్ల కొంచెం చిన్న గాయంతో పోయింది, 3.5 మీటర్ల లోతైన గాయం అయింది, 3.5 అడుగులు. అట్లా ఉంటుంది వీళ్ళ కథలు ఎట్లా ఉంటాయి అంటే, దీన్ని అమ్మటే వాళ్ళు విచారణ అల్లే చేసేసి ఎవరెవరు నిరికించాలని. ఇప్పుడు నేను సాయిరెడ్డి గారు నిన్న దాంట్లో చెబుతా ఒకటికి అడుగుతున్నారు, ఏమని 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఎవరికో అప్పు ఇచ్చాను అంటే, రాజకేశ్వర అనేటటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకునే స్టేజ్లో ఉన్నాడనే కదా మీకు అర్థం. లేకపోతే అరవిందో లోనే 100 కోట్లు ఇచ్చేస్తారు, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇస్తారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పారని ఇవ్వమంటే ఇచ్చేస్తారా? ఎవరు కదా అంటే 100 కోట్లు దానికి ఇప్పించారు. ఇప్పిస్తే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? రెండోది, ఆయన మాట్లాడిన మాటల్లోనే ఏమంటాడు, మా ఇంట్లో మద్యానికి సంబంధించిన సమావేశం జరిగింది అంటాడు, దాని పాలసీకి సంబంధించి జరిగింది అంటాడు. కానీ ఎవరెవరు ఉన్నారు అని అంటే కొంతమంది పేర్లు అడిగితే వాళ్ళు గుర్తులేరు అన్నాడు. మళ్ళీ నాకు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ పిలిచినప్పుడు చెబుతా అన్నాడు. అంటే ఎవరిని బెదిరిస్తున్నారు ఇది? అంటే మిమ్మల్ని ఈరోజు వాడుతున్నారా వాళ్ళు?
అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అంటే దానికంటే కీలకం ఏంటంటే మద్యం కుంభకోణమే తెలియనప్పుడు ఇక వ్యక్తుల ప్రమేయం ఎలా తెలుస్తుందని అంటాం ఆసక్తికరంగా ఉంది. ఆయనకి తెలియనప్పుడు అసలు సాక్ష్యం వెళ్ళినప్పుడు అసలు నాకేం సంబంధం అండి, మీరు చెప్పాలి కదా. మరి దాని మీద మధ్యలో మళ్ళీ- రాజకేశ్ రెడ్డి గురించి ఎవరు? దాని మీద వచ్చి రాజకేశ్ రెడ్డి క్రిమినల్, మీకు రాజకేశ్ రెడ్డి గారికి ఏమున్నాయో మనకు తెలియనటువంటి అంశం. దానికి తీసుకుని అసలు రాజకేశ్ రెడ్డికి ఇప్పుడు ఏం సంబంధం లెక్కలకు సంబంధించి? నిజంగా ఆయనకు లెక్కలకు సంబంధం ఉంటే బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకి బెవరేజ్ కార్పొరేషన్లోనే తీసుకుంటారు కదా. ఆయన ఐటీకి సంబంధించిన సలహాదారు, అది కూడా మొదటి 2 సంవత్సరాలు. దాని తర్వాత ప్రభుత్వంలో కూడా ఆయన ఏ పదవుల్లో లేరు. సో రాజకేశ్ రెడ్డి అనేది మా పార్టీకి అంతకుముందు పనిచేశారు. సో 2019 ఎన్నికలకప్పుడు పనిచేసిన మాట వాస్తవమే. కానీ ఎవరో ఒకరిని ఇరికిచ్చేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి వీళ్ళు వదలట్లా. సో నాయకులను వదలట్లా. మాజీ ఎంపీలని 5 నెలలు 4 నెలలు జైల్లో పెట్టిన దాఖలాలు చూసాం, మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలనేది వాళ్ళు ఫైనల్ కుట్ర. దానిలో భాగంగా అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని రోజులు అటు తిప్పి ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కట్టాలనేది క్లియర్గా వాళ్ళ ఉద్దేశం. సో ప్రజలు చూసే వాళ్ళకి కూడా క్లియర్గా, అసలు ఇప్పుడు మేము ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో క్లియర్గా తాగొద్దని చెప్పాం, ఎంకరేజ్ చేయలే, వద్దు ఇది మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాని టైమింగ్స్ తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినాయి లిక్కర్ షాపులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినాయి. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే కుంభకోణం జరిగిందంటారు ఎట్లా? ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచెబితే కదా సార్ ఎక్కడైనా స్కామ్ జరిగేది. సో ఇదన్నీ వదిలేసి ఈరోజు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా మరి సాయిరెడ్డి గారిని ఒకటైతే క్లియర్గా అడగాలి. ఎందుకంటే సాయిరెడ్డి గారు ఇప్పుడు మరి మీరు మాట్లాడేటటువంటి విధానం చూస్తుంటే ఏందో వాళ్ళు మర్చిపోయానంటారు, ఉన్నారంటారు. ఈనాడులో 10 క్వశ్చన్లు రాశారు సార్. నేను ఈనాడు వాళ్ళని అడుగుతున్నా, సిట్ క్వశ్చన్లు వేసిందా మీరు? క్వశ్చన్లు విజయసాయి రెడ్డి గారి ఆన్సర్లు కూడా మీరే రాశారా? ఎందుకంటే వాళ్ళు మీ పేపర్లో అప్పుడు గతంలో రాసినవి కూడా ప్రస్తావించాలిగా. అరవింద్ ఏ పత్రికలో కూడా ఈ క్వశ్చన్లు సిట్ ఈ క్వశ్చన్లు అడిగి నేను రాయలేదండి. కాదండి, అదాని డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టి వీళ్ళేమో మిథున్ రెడ్డి హెడ్డింగ్ పెట్టారు, వీళ్ళేమో 10 క్వశ్చన్లు అండి. ఈ క్వశ్చన్లు ఆన్సర్లు ముందే మీరు మాట్లాడిచ్చి ఆయన మాట్లాడారా, లేదంటే క్వశ్చన్లు ఆన్సర్లు మొత్తం మీరే ప్రిపేర్ చేసి మాట్లాడిందే మాట్లాడకపోయినా మీరే వేసారా? మరి దీనికి సాయిరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. 10 క్వశ్చన్లు వేశారని వాళ్ళు వేశారు. ఈ క్వశ్చన్లు అడిగారా? అడిగితే బయట కట్ లీక్ అయినాయి. సిట్ మరి బయట కట్టించింది. పిన్ టు పిన్ రాశారండి. 10 క్వశ్చన్లు చూడండి సార్. 10 క్వశ్చన్లు క్వశ్చన్ తర్వాత సాయిరెడ్డి గారు ఏం ఆన్సర్ చెప్పారు, క్వశ్చన్ ఏం ఆన్సర్ చెప్పారు, 10 వేశారు కదా. గవర్నమెంట్ ఆడదు కాబట్టి ఎట్లా కాదండి, సిట్ది క్వశ్చన్ ఆన్సర్ బయట కట్ రిలీజ్ చేస్తారు. జనరల్ గా రాసుకుని ఇది ఏమైనా బహిరంగ విచారణ కాదు కదా, మీరు లోపల విచారణలో. మరి దీని మీద మరి ఇప్పుడు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడాలి కదా. సో సాయిరెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన బాధ ఏంటో 2వ ప్లేస్ నుంచి 2000 ప్లేస్కి వెళ్ళాడంట. మీరే చెబుతున్నారు 2వ ప్లేస్ 3వ ప్లేస్ ఏముండదు ప్రాంతీయ పార్టీలోని, మళ్ళీ 2 నుంచి 2000కి వెళ్ళాం. నాకు అర్థం కాలేదు. అక్కడే ఆయనకి విశాఖపట్నం ఇన్ఛార్జ్ ఇచ్చారు, చాలా అక్కడ కొన్ని గొడవలు వాళ్ళు కొంత. సార్ మొన్న కూడా మళ్ళీ అయినా కూడా రాజ్యసభ ఆయనకి ఏదో వేరు రాజ్యసభ ఉండగానే ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఎంపీ ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, రాజ్యసభ ఇంకో 2-3 ఏళ్ళు అయిపోతుంది టర్మ్. మరి 3.5 ఏళ్ళు ఉండగా మీరే పదవికి ఎందుకు దీన్ని వదులుకొని ఈరోజు కూటమికి ఒక రాజ్యసభ సీట్ వెళ్ళేలాగా మీరు ఎందుకు చేశారు? మరి మీరు నిజంగా ఇది పార్టీకి అన్యాయం మీరు చేసినట్టు కదా. మిమ్మల్ని ఆ స్థాయిలో తీసుకొని కూర్చోబెట్టినప్పుడు మీరు ఈరోజు పార్టీకి నిజంగా మీరు వెన్నుపోటు పడిచారని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. నిన్న ఏదో షోలో మీ షోనే అనుకుంటారు ప్రస్తావించారు, ఎవరో కాలరో ఎవరో ముసలాయన అన్నాడు. అది నాకు తెలిసి అట్లాంటివి అంటా ఉంటే మీరు ఆపుతారు. గుర్తులేదు సహజంగా ఏంటంటే అలాంటివి మాట్లాడదని మీరు ఆపుతా ఉంటారు. మరి అది ఎప్పుడు జరిగిందని మనకి పైగా అది అన్నట్టుగా నాకైతే గుర్తులేదు. ఇప్పుడు కూడా మనం ఆయన గారనే గౌరవించే మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారినే ఎవరన్నా ఒప్పుకోను కదా, మనం గౌరవించే మాట్లాడుతున్నాం. ఒకటైతే క్లియర్ గా సాయిరెడ్డి గారు మీరు కుట్రలో పావు కావద్దు, ఎందుకంటే తర్వాత మిమ్మల్ని కూడా తినేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆయన నైజం బాగా తెలుసు. ఇప్పుడు బంధువు మీద రాశారు కదా, మీకు బంధురికం వచ్చి ఉండొచ్చేమో కానీ బంధువులు కాదు, సొంత మామనే వెన్నుపోటు పడిచాడు. ఆ కుట్రలో మీరు బలయ్యారు అనుకోండి, ఇంకోళ్ళు బలి చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా బలి కావద్దని మాత్రం చెబుతా ఉన్నాను. గోపి గారు, విజయసాయి రెడ్డి గారి సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకునే అవకాశం ఉందా? అసలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, ఈసారికి ఏమనుకోకుండా. సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట మాట్లాడిన స్కామ్ ఏదైనా ఉందంటే అది మద్యం స్కామే. మద్యం స్కాము, మద్యం విక్రయాల్లో కొనుగోళ్లలో స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రైవేటు వ్యాపారులు లేరు. మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. ఏ షాప్కి కూడా టార్గెట్లు పెట్టలేదు. సో నువ్వు టార్గెట్లు లేనప్పుడు, ప్రైవేట్ వ్యాపారులు లేనప్పుడు ఇందులో స్కామ్ ఎట్లా జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. రెండోది, వాసుదేవరెడ్డిని టార్గెట్గా పెట్టుకున్నారు మొట్టమొదటి నుంచి. వాసుదేవరెడ్డి హైదరాబాద్ లో ఆయన ఇంటి మీద కూడా 2-3 సార్లు సిఐడి సోదాలు చేసింది. మరి ఇంత చేసిన తర్వాత ఎందుకు సాగదీస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. బహుశా ఇది
ఇది మొత్తం కూడా అలా లాగి ఇలా లాగి కాలయాపన చేసి చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నాకు అనిపిస్తుంది. అయితే ఇక ఫైనల్గా ఒక మాట చెప్పండి. విజయసాయి విజయసాయిరెడ్డి గారు సాక్ష్యం చెల్లుతుందా? ఆయన అంతకుముందుకు సరే తెలుగుదేశం వాళ్ళు ఆయన మీద కూడా ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయనేమో నాకు స్కామ్ గురించే తెలియదు అంటున్నాడు, కానీ తెలియదు అంటున్నప్పుడు ఆయన సాక్ష్యం ఎట్లా చెల్లుతుంది? ఆయన సాక్ష్యం చెల్లదండి. ఇది రాజకీయంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంత రాజకీయం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, విజయసాయి రెడ్డి వాసుదేవ సాక్ష్యం అయితే రెడ్డి చెల్లదు గారు కదా. ఆయన ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు వేశాడు. వేశాడు. వేసిన తర్వాత ఆ వాంగ్మూలాన్ని బెదిరించి ఇట్లా నన్ను వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీవ్ చేసింది, బీహార్కి వెళ్ళాడు. ఆ? బీహార్కి ఓహో, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ రిలీవ్ కూడా చేసింది. వెళ్ళిపోయారు. మరి మీరే స్కామ్ జరిగింది మళ్ళీ అంటే ఆయన బెదిరించి అని రాసి ఎవరినో ఇరికించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది కదా. ఎవరినే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలను ఇరికించాలి అనేది వాళ్ళ టార్గెట్. వాళ్ళకి ఈనాడు వాళ్ళ టార్గెట్ ఏమో మిథున్ రెడ్డి, మిథున్. ఇంకా వేరే వేరే వాళ్ళకి వేరే ఉంటాయి.